చేసి రష్యా దాంట్లో ఫెయిల్. ఇక్కడ గిరిధర్ గారు చెప్పిన పాయింట్ ఇప్పుడు ఏంటంటే, మోడర్న్ వార్ఫేర్ ఎంత పెద్ద అత్యాధునిక ఆయుధాలున్నా సరే చాలా తక్కువ ఖర్చు అయ్యే డ్రోన్స్ తో అటాక్ చేయగలుగుతుంది. ఇప్పుడు రష్యాకి సంబంధించి 41 యుద్ధ విమానాలు కొలాప్స్ అయ్యాయి రమేష్ గారు, కానీ డ్రోన్స్ చాలా తక్కువ ఖర్చుతో చేయగలుగుతున్నారు. సో ఇది ఎప్పటికైనా ఇప్పుడు అమెరికా, రష్యా, మనం కూడా ఈవెన్ పాకిస్తాన్ కూడా మన మీద డ్రోన్స్ అటాక్ చేసింది. సో అంటే అసలు యుద్ధ రంగం, యుద్ధ తంత్రం పూర్తిగా మారిపోతుంది కదా. అవును సార్, 21వ శతాబ్దంలో యుద్ధ రీతి, యుద్ధ నీతి 21వ శతాబ్దంలో రెండు మార్పు చెందుతున్నాయని ప్రస్ఫుటంగా క్రిస్టల్ క్లియర్ గా వీ కుడ్ సీ దట్ ద వే wars are being fought in a different theater field, in a different theater commands, especially with less cost, less number of men losing their lives. How technology has taken over, be it the drone technology under unmanned aerial vehicle or unmanned aerial combat vehicle or underwater submarines, or many things you take. ఇట్ ఈస్ ద స్వామ్ ఆర్మీ. అంటే ఈ డ్రోన్ స్వామ్స్ అంటే డ్రోన్సే ఒక సైన్యంగా ఏర్పడి ఏ విధంగా వేరే దేశాల మీద దాడి చేసి తిరిగి రావటం అంటూ ఉండదు. ద మూమెంట్ ఇట్ గోస్, ఇట్ డెస్ట్రాయ్స్ ద ఎనిమీ టార్గెట్ అండ్ ఇట్ డెస్ట్రాయ్స్ హిమ్సెల్ఫ్ ఆల్సో. ఇట్స్ లైక్ కామకాజే అంటారు, అంటే సూసైడ్ బాంబింగ్. జపాన్ వాళ్ళు ఫస్ట్ టైం వాడారు కామకాజే అనే సూసైడ్ బాంబింగ్ అటాక్ టెక్నిక్ ని. దాన్ని ఫాలో అయ్యారు ప్యాలెస్తీన్ లో ఉన్న హమాస్ కూడా చాలా రోజులు. నేను ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్లో తిరిగాను కాబట్టి, ఇజ్రాయెల్ లో కూడా చదువుకున్నాను కాబట్టి అక్కడ కూడా చూశాను. ఈ కామకాజే అంటే ఏంటంటే అర్థము సూసైడ్ బాంబ్. సెల్ఫ్ అంటే ద మ్యాన్ హిమ్సెల్ఫ్ ఆర్ విమెన్ హర్ సెల్ఫ్, దే దెమ్సెల్వ్స్ కన్వర్ట్ దెమ్సెల్వ్స్ ఇంటూ ఎ హ్యూమన్ బాంబ్. సో ఫర్ దెమ్ గోయింగ్ అండ్ హిట్టింగ్ ద టార్గెట్ and not coming back alive is the final thing. So that's why it's called kamikaze suicide attacks anamata. So manamemi cheyali ante mana మామిడి గిరిధర్ గారు కూడా చాలా దీని మీద కష్టపడి పనిచేస్తున్నారు. సార్ కూడా దేశ భద్రత, దేశ రక్షణ మీద. భరత్ గారు రేపొద్దున 5వ తారీఖున, ఇది అంటే అప్రస్తుతంగా మాట్లాడట్లేదు, కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. మన నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ సిలబస్ ని ఫ్రేమ్ చేయడానికి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ని కోరితే వాళ్ళు నన్ను చైర్మన్ గా పెట్టి మా టీంలో 2 సిట్టింగ్ వైస్ ఛాన్సలర్స్, ఒక 4 ఇంపార్టెంట్ మెంబర్స్, ఒకళ్ళు జేఎన్యూ నుంచి, ఇంకొకళ్ళు ఇంకో చోట నుంచి, మొత్తం మీద ఒక కమిటీ ఏర్పాటు చేసింది. రేపు 5వ తారీఖు నేను ఢిల్లీ వెళ్తున్నాను సార్, యూజీసీలో కమిటీ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించడానికి, టు డ్రాఫ్ట్ సిలబస్ ఆన్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్. అంటే వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఈజ్ ఇండియా, భారత్, BHARAT, మన భారత్, ఇండియా షుడ్ ప్రిపేర్ వెరీ వెల్ ఫర్ ది ఇంపెండింగ్ వార్స్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ medium level, low level, intensified conflicts within the vicinity, because given our 15,000 kilometers of land borders, 11,098 kilometers of coastal borders, India has to protect itself from 26,000 kilometers across the boundary. 15,000 kilometers land boundary, 11,098 kilometers coastal boundary manaki, 9 coastal states. So India should gear up its నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్, పోలీస్, ఇంటెలిజెన్స్, కమ్యూనిటీ పోలీసింగ్ ఆస్పెక్ట్. అంటే ప్రజలే పోలీసులుగా, ప్రజలే ఒక మిలిటరీ అధికారులుగా తమను తాము సమాయత్తం చేసుకుని మైండ్ సెట్ ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దయచేసి నెవర్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ నేవీ ఈస్ టేకింగ్ కేర్, కోస్ట్ గార్డ్ ఈస్ టేకింగ్ కేర్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఈస్ టేకింగ్ కేర్. హౌ ఇస్ ఇట్ రెలవెంట్ టు మీ యాజ్ एन इंडिविजुअल सिटीजन? मैं क्या कर सकता हूँ, मेरा रोल क्या है, मैं वर्दी नहीं पहना हूँ, ये सब ये बात को अभी हम छोड़ना पड़ेगा. We have to prepare ourselves geopolitically, geoeconomically, geostrategically. భారతదేశ రక్షణ
ఒకటే జెండా, ఒకటే ఎజెండా, భారత జెండా, భారత్ మాత, సో ఇక్కడ భారత జెండా. ఒకటి ఈ క్లియర్. జెండా మన ఇప్పుడు భారత రష్యాకు రక్షణ. ఒకటి మీ ఇద్దరిని ఒకటి అడగదలుచుకున్నారు. రష్యాకి ఎంత తక్కువ నష్టం వాటిల్లితే మనకు అంత లాభం, అంతేనా? మన ఇంట్రెస్ట్ సార్, రష్యాతో ఉన్నాయా? రష్యాతోనే ఉన్నాయి కదా సార్. ఇప్పుడు మామిడి గిరిధర్ గారు చెప్పారు, నేను చెప్పాను, రష్యాకి తప్పనిసరిగా తక్కువ నష్టం వాటిలతో మనకి మంచిది. అట్లాగని మనము రష్యా యొక్క విజయము అపజయం మీద మన భారతదేశ రక్షణను వదిలిపెట్టకూడదు. వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ అంటే స్ట్రాటజిక్ ప్రిపేర్నెస్. ఇప్పుడు మనం సెల్ఫ్ రిలయంట్ కావాలంటే కష్టం. ఇప్పుడు ఎందుకంటే అవునవును. గిరిధర్ గారు I know, చెప్పారు I know. కదా, S-400 ఇంకా 2 యూనిట్స్ మనకు రావాలి కదా. అవును భరత్, డియర్ బ్రదర్ భరత్, ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ ట్రైయింగ్ టు సే. ఓవర్ నైట్ మనకి రావు కదా అంటున్నారు మీరు. అదే కదా మీరు చెప్పేది, రాత్రికి రాత్రి ఎట్లా మార్పు వస్తుంది, డిపెండెన్సీ పోయి ఇండిపెండెన్స్ ఎట్లా వస్తుంది, అదే కదా మీరు అడిగేది. Yes. దానికి నా సమాధానం అదే చెప్తున్నా నేను. దీనికి ఏం చేయాలి అంటే మనము అంతర్గతంగా ఇంటర్నల్ సెక్యూరిటీని స్ట్రెంగ్థన్ చేసుకుంటా, ఇంట్లో ఉన్న దొంగల్ని తగ్గించుకుంటా, ఇంట్లో ఉన్న యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ని తగ్గించుకుంటా, ఇంటిని శుభ్రపరచుకుంటా, చుట్టుపక్కల ఉన్న దేశాలతో కూడా చాలా స్ట్రాటజిక్ ఎంగేజ్మెంట్ చేస్తా. ఇది చాలా కష్టం. రష్యాతో ఇంట్లో ఉన్న యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ తగ్గించుకోవడమే చాలా కష్టమైన పని, అన్నిటికంటే ఎక్కువ అనిపిస్తుంది నాకు. మిగతా ఓకే గానీ అవును బ్రదర్, మన దగ్గర చాలా ఎక్కువ ఉంది అది. అవునండి, అవును ఒప్పుకుంటాను brother. దేశభక్తి అందుకనే తక్కువ, చెప్తున్నాను కదా. దేశాన్ని తిట్టే వాళ్ళు ఎక్కువ అన్నట్టే అయిపోయింది మన దగ్గర. అదే బ్రదర్, మనము భారతదేశం ఎప్పుడు వేరే దేశస్తుల చేతుల్లో ఓడిపోలేదు బ్రదర్. మనలో ఐకమత్యం లేకపోవటం మూలం ఓడిపోయాం. మీరు చరిత్ర తీయండి, 5,000 సంవత్సరాల చరిత్ర, లేకపోతే 3,000 2,000 సంవత్సరాలు, కనీసం లాస్ట్ 1,000 years చరిత్ర చేయండి, ఇదే ఎక్కువ ఉంది. ల్యాక్ ఆఫ్ యూనిటీ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజ్ ఆఫ్ ద డే. ఇప్పుడు మన దగ్గర ఒకటో రెండో రాఫెల్ పడిపోయినాయని రచ్చ జరుగుతుంది. రష్యా 41 పోయినాయి మరి.